హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నీహా ఛానల్. ఈరోజు మాకు క్యారెట్ హల్వా చేయబోతుందండి. తన స్టైల్లో తను ఏదో కొంచెం వెరైటీగా చేస్తుందంట. చూసేద్దాం. వచ్చేసి పొయ్యి వెలిగించుకున్నానండి. బౌల్ పెట్టి మిల్క్ పోసుకుంటుంది. అది 1/2 లీటర్ అక్క పాలు, దాంట్లో 1/2 లీటర్ ఇది. ఓకే, పాలు వేడి చేసుకోవాలండి. ఆల్రెడీ మేము వేడి చేసిన పాలే ఇవి, కానీ కొంచెం మరగాలి ఇవి. దీంట్లో ఇలా బాగా మరగాలండి. ఇలా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో ఒక 1/2 కిలో క్యారెట్ తీసుకుంది. ఆ క్యారెట్ని వేసేసింది. ఇలా పేస్ట్ చేసుకుంది మిక్సీలో. ఆ పేస్ట్ మొత్తం ఆ పాలల్లో వేసేసింది. క్యారెట్ మొత్తం వేసేసిందండి. దీన్ని మరిగించాలి. ఆ పాలల్లో మనం మిక్సీ చేసి పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసి మరిగించాలన్నమాట. ఎంతసేపు మరిగించాలక్క? 1/2 అవర్. ఓకే, ఒక 15 to 20 మినిట్స్ మరిగించాలండి. 1/2 అవర్ అక్కర్లేదు, 15 to 20 మినిట్స్ మరిగించాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. చూసారా, ఇలా దగ్గర పడాలండి. అడుగంటకుండా మంచిగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి 2-3 మినిట్స్కి ఒకసారి. ఇప్పుడు దీంట్లో యాలక్కాయ పౌడర్ వేస్తుందండి మక్క. ఇంకా షుగర్ కూడా వేయాలంట. 5 టేబుల్ స్పూన్స్. మన టేస్ట్ అండి. కొంతమంది షుగర్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. సో అందుకే మేము మా దగ్గర ఉన్న స్పూన్తో 5 టేబుల్ స్పూన్ షుగర్ వేసింది. స్వీట్ సరిపోతే ఇంకో 2 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ షుగర్ కరిగేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, కొంచెం లూజ్గా అయినట్టుంది కదా. షుగర్ వేయంగానే ఆ షుగర్ కరిగిద్దండి. సో అందుకే మనం పాలల్లో కూడా వాటర్ వేయలేదు. మంచి పాలనే మరగబెట్టి దాంట్లో చేస్తున్నాము. ఇంకా వాటర్ పోయకూడదండి పాలల్లో. ఇలా ఒక 2 మినిట్స్ మరగేయాలండి. బాగా మరుగుతుంది. కొంచెం కస్టర్డ్ తీసుకోవాలండి. 1/2 టీ స్పూన్ కస్టర్డ్ తీసుకుంటుంది. అంతే చాలు. దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మంచిగా లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వేస్తుంది. వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. కస్టర్డ్ అంటే మనకి పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది కదండి, వెనీలా ఫ్లేవర్ అలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి దీంట్లో వేస్తే. కొన్ని కస్టర్డ్ మిల్క్స్ కూడా ఉంటాయి, మనకి డీమార్ట్స్లో అమ్ముతారు, చిన్న చిన్న మిల్క్ బాటిల్ లాగా. అవి కూడా వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. స్వీట్స్లో అలాంటివి వేస్తే బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక 2 or 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాం నెయ్యిలో వేసి. చిన్న పీసెస్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ మంచిగా రోస్ట్గా ఫ్రై చేసుకుంటుందండి. జీడిపప్పు కిస్మిస్ స్వీట్ అంటే జీడిపప్పు కిస్మిస్ కంపల్సరీగా ఉండాలి. ఆ నెయ్యి ఫ్లేవర్లో మంచి టేస్ట్ వస్తుంది. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. వేడి క్యారెట్ హల్వా రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కొంచెం గ్రేవీ లాగా, అంటే ఒక క్రీమీగా తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా వాళ్ళకి. అలా స్పూన్స్తో పెడుతున్నా కూడా మంచిగా ఉంటుంది. సో ఇలా చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఫినిష్ అయిపోయింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్
చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి క్యారెట్ హల్వా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.